మరి అదే రకంగా మనం చూస్తాం, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో ఎవరు పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా నేను మొన్న కృష్ణంపల్లె పోయినా, దూరు మండలంలో రైతులు వచ్చినారు, సార్ యూరియా దొరకడం లేదు, ఎంత డబ్బు పెట్టినా అని మాకు దొరకడం లేదు, అంత బ్లాక్ మార్కెట్లో పోతా ఉన్నా. మరి నేను ఖాళీపేట పోతే వాళ్ళు అదే అడుగుతున్నాను, చేపల్లో అదే అడుగుతున్నాను. మరి రైతులకు ఇప్పుడు మంచి సమయం ఇది. చాలామంది నారకేలు పోసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ దిగుతున్నారు, కాలువలకు నీళ్ళు వచ్చినాయి, ఏదో దేవుని దగ్గర వర్షాలు పడుతున్నాయి. ఈ అదుల్లో రైతులు కావాల్సింది ఏమిటి? నువ్వు ఇత్తనాలు జీలకర్ర కావాలని మొత్తుకుంటారు అందరూ, సాధనం కూడా అయిపోతారు. జీలకర్ర లేవు, ఎరువులు లేవు, ఏవి రైతులు కావాల్సింది ఏ. మరి ఇంతకుముందే మన ప్రభుత్వం చూసాం, రైతు భరోసా కేంద్రాల్లో యూరియా కానీ వాళ్ళకి ఏం కావాల్సినా సరే వాళ్ళు డబ్బు కడితేకిన 48 అవర్స్లో వాళ్ళకి దించుతా ఉన్నాం. మరి ఎవరే కానీ అప్పుడు 5 ఏళ్ళలో కంప్లైంట్ లేదు, ఏది మన జీలకర్ర లేవు కానీ లేకపోతే యూరియా లేదు కానీ లేకపోతే మందులు లేవని కానీ ఎలాంటిది విమర్శ లేవు. మరి ఈరోజు ఏ గ్రామం పోయినా కానీ ఏ మండలం పోయినా కానీ మాకు రైతులకు ఏమీ లేదు, ఇది లేదు. గిట్టుబడతారంటే ఎట్లా వాళ్ళు చేతులు ఎత్తేసినాం, ఇవ్వడంలే. ఈరోజు రైతుల పరిస్థితి వరికి గిట్టుబడతారు లేదు. మరి అది ఇంతకుముందు ప్రభుత్వంలో ఇచ్చాము, వరికి ఇచ్చాం, పసుపుకి ఇచ్చాం, ఉల్లికి ఇచ్చాం, ఎన్నో రకాలు ఆదుకుంటాం అసలు. ఈరోజు రైతులకు దిక్కుబొక్కలే రైతులు. ఇప్పుడు వాళ్ళ రైతులు అదే అంటారు, నేను కృష్ణమల్లి పోతే మాకు యూరియా దొరకడంలో కానీ మందు మాత్రం దిక్కు లేకుండా వస్తారు. 6 బెల్ట్ షాపులు ఉన్నాయి మా ఊళ్ళో అంటున్నాను, 6 బెల్ట్ షాపులు ఉన్నాయి మా ఊళ్ళో, కానీ మాకు యూరియా మాత్రం దొరకడం లేదు అంటున్నాను. ఈరోజు పరిస్థితి అది. మరి నాకు అర్థం కాదు. నేను నిన్న చూశాను, మా రోడ్లో వస్తా అంటే 8 గంటలకే షాపులు తెరిచారని, 8 గంటలకే షాపులు తెరిచారు, బ్రాంచ్ షాపులే. మరి ఏమిటిది, ఏమి ఎక్కడికి పోతుంది? ఎవరైనా ఏదైనా కట్టగా మాట్లాడితే కేసులు, చప్పుడు కేసులు, కక్ష సాధింపులు, ఇదే ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. మరి మనం చూశాడు తప్పేపల్లిలో రవి ఎప్పుడో 5 ఏళ్ళ కింద పూలు పాతుకున్నాడు. పూలు ఏమి తింటారు, కరెంటు పూలు పాతుకున్నారు, లైన్ ఇది చేసుకున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఉండే పూలు దొంగతనం జరిగినాయని చెప్పేసి కంప్లైంట్ ఇస్తారు. పూలు ఆడి దొంగ అన్ని రానే ఉండి రోడ్డు మీదనే ఉండేది, పొలంలోనే నాటుకుంటారు. అంటే దాని అర్థం ఏమని కావాలా? కరెంటు పూలు ఏమి తింటారా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే అతను వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పి. నేను మా షరీఫ్ వాళ్ళు ఇచ్చింది కాదు ఇది. ఎప్పుడు జిల్లా పరిషత్ చేయాలో యాక్షన్ ఇచ్చినారు, యాక్షన్లో పార్టిసిపేట్ చేసినాడు, హైయెస్ట్ బిడ్డు పెట్టుకున్నాడు, తీసుకున్నాడు. 2 ఏళ్ళు ఆయన తీసుకొని 1 సంవత్సరం పీరియడ్ కూడా, దానికి ఒక నోటీస్ ఏదో ముందు పక్క పెట్టాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయి రాయలేవు, మీకు 2 ఏళ్ళ నుంచి చూడలే మీరు అసలు. ఆయన ఒక్కడేనా ఉండేది? ఎన్నుండే మైకులు రాపదంలో చూపిస్తా, అవి కళ్ళు కనపడలే మీకు? మరి ఇటువంటి కచ్చ సాధింపు ద్వారా పోతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇది అంత మీ అధికారం శాశ్వతం కాదు. అధికారులు కూడా వారి యొక్క మాటలు విని మీరు తప్పుదారు పట్టించి అనవసరమైన కేసులు పెడితే మాత్రం లాస్ట్కి అనుభవించాల్సింది మీరే. అది జాగ్రత్తగా మీరు చేసుకోండి, న్యాయంగా పరిపాలించండి. తప్పు చేసిన తప్పని చెప్పండి, చేయండి, తప్పు ఇబ్బంది లేదు. పక్కా తప్పు చేసిన వదిలేస్తున్నారు, కేసులు పెట్టడం లేదు. మరి తప్పుడు కేసులు పెట్టి మా కార్యకర్తలు ఏదో విధంగా చేయాలని చూస్తున్నారు. మరి అన్నిటికి మించి ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన మన చూస్తే నాకే అసలు బాధ అనిపించింది. అంత పెద్ద మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డని ఇయ్యాలంటే కానీ ఆంధ్రప్రదేశ్ అమ్మాలంట. ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని ఎలక్షన్ ముందు? ప్రజలు అడిగినారా? నీ యొక్క ఓట్ల కోసం అని చెప్పేసి ఆడబిడ్డని తిన్నావు, ఇచ్చావా? ₹1 ఇచ్చినావా? నెలకు 1500 అంట. ఈరోజు ఏమంటున్నావు? నీకు ఇది అంట.
నీకు 15,000 ఇచ్చే 18,000 సంవత్సరానికి. నిరుద్యోగ వృత్తి అన్నావు, ఒక్కడికైనా ఇచ్చాడు. ఇప్పుడు రైతులు అవస్థ దేవుడు చలిచాడు. జీలగ లేవు, యూరియా లేదు, ఏమీ లేదు. ₹1 ఇచ్చిన ఆ రైతులకు అసలు ఏ ఒక్క రైతుకైనా ఒక్క సహాయమైనా అందిందా? వాటి గిట్టుబాటు ధర కానీ, లేకపోతే విత్తనాలు కానీ, లేకపోతే ఎరువులు కానీ ఏ ఒక్కటైనా ప్రభుత్వ పరంగా వాళ్ళకు రైతులకు సాయం అందిందా? ఈరోజు ముఖ్యమంత్రి చేసేది ఒకటే, మేము వాలంటీర్లు చేస్తారని చూసిన ప్రతి నెల పెన్షన్లు ఎవరిస్తారు? ప్రతి నెల పెన్షన్లు ఎవరిస్తారు? వాలంటీర్లు ఇస్తున్నారు. రేపు 1వ తారీఖు ఎక్కడికి వస్తున్నాడు సీఎం గారు? దేనికి పెన్షన్లు ఇచ్చేదానికి. అంటే మా వాలంటీర్లు చేసే పని చేస్తాడు ఈరోజు చీఫ్ మినిస్టర్, అంతే. అంతకంటే ఇంకేం చేయడం లేదు అసలు. ముఖ్యమంత్రి సర్వీస్ చేస్తాడని, ముఖ్యమంత్రి స్వయంగా పెన్షన్లు అనేది సర్వసాధారణంగా ప్రతి నెల మేము 5 ఏళ్ళు ఇచ్చినాం, బ్రహ్మాండంగా ఇది చేసి చెప్పిన మాట ప్రకారం ఇచ్చినాం. మా వాలంటీర్లు ఇస్తున్నారు. మరి ఈరోజు ఏది ఒక ముఖ్యమంత్రిగా ఉండేది ప్రతి నెల 1వ తారీఖు వచ్చి ఏదో ఒక జిల్లాకు పోయి అక్కడ పెన్షన్లు పంచుతున్నారంటే మా వాలంటీర్లు పని చేస్తాడు తప్ప అంతకంటే ఇంకేం లేదు. మరి అన్నిటికి మించి డబ్బు లేదు, ఆంధ్రప్రదేశ్ అమ్మాలంటున్నారు. కేవలం 14 మాసాలు కూడా గల చీఫ్ మినిస్టర్ ప్రభుత్వం వచ్చి మరి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసాం? దాదాపు 1,85,000 కోట్లు అప్పు చేసినాం. 1,85,000 కోట్లు అప్పు చేసినాం. ఏం చేసాం? 1,85,000 కోట్లు ఏం చేశాం? మరి అదే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఉచిత పథకాలన్నీ ఇస్తున్నారు, మీరు శ్రీలంక అయిపోతుంది లేదా ఇంకోటి అవుతుంది అని చెప్పేసి విమర్శించాం. ఆయన అప్పుడు 3 లక్షల చేసినటువంటి అప్పంతా కూడా దాదాపు 2,60,000 కోట్లు ప్రజలకు పంచినాడు. డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు ప్రతి గ్రామం వెళ్ళండి, బ్రహ్మాండంగా సచివాలయాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, హెల్త్ క్లినికులు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఇల్లు కట్టించినాడు, రోడ్డు చేయించాడు. మరి ఇప్పుడు ఏం చేశారు? ఈ 14 మాసాలు ఏం చేశారు చెప్పండి? ఒక్కటి చెప్పండి. ఒక్క మున్సిపాలిటీలో ఎత్తుకోండి, మీ మైదుకూరు మున్సిపాలిటీ ఎత్తుకోండి, ఏం అభివృద్ధి జరిగిందో చెప్పండి. కనీసం ఒక 5 కోట్లైనా పెట్టారా? 5 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. అదో ఆ లైట్లు మాత్రమే వేశారు, దానికి కూడా డబ్బులు ఇవ్వలేదంట. అసలు ఎవరు చెప్తాంటే అసలు ఆ ప్రపోజల్ కూడా జెండాది కూడా అప్పుడు ఫస్ట్ నేనే ప్రపోజల్ పెట్టినా, తర్వాత మళ్ళీ ఇది చేసేస్తారు. మరి ఏం చేస్తున్నారు? డబ్బంతా ఎక్కడ పోయింది? 1,85,000 కోట్లు అప్పు చేసినటువంటి ఈ సంవత్సరం ఎక్కడ పెట్టారు? ఏం చేసుకుంటున్నారు? ఎవరైనా మాట్లాడితే కేసులు, తప్పుడు కేసులు. మరి ఈ యొక్క లిక్కర్ పాలసీనే తీసుకోండి. ఆ రోజుల్లో లిక్కర్ ఇది చేసి ప్రైవేట్కి ఇస్తే కన్నా వాళ్ళు విపరీతంగా అమ్ముతారు, వాళ్ళు రేట్లు ఎక్కువ పెడతారు, లేకపోతే అమ్ముతారు, బెల్ట్ షాపులు పెడతారు. ఇవన్నీ చేసేసి ప్రజలు తాగుడుబోతులు చేసి అన్యాయంగా ఇది చేసుకున్నారు అనే ఉద్దేశం మీద కేవలం ఒక్క గవర్నమెంట్ షాపులు మాత్రమే ఉండాలా అని చెప్పేసి అది కూడా లిమిటెడ్గా పెట్టారు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రైవేట్ షాప్, గవర్నమెంట్ షాపులు ఎంప్లాయీస్ అపాయింట్ చేశారు. ప్రతి షాప్కు ఒక సేల్స్, 2-3 సేల్స్మెన్, ఒక అకౌంటెంట్ ఎన్ని పెట్టి చేశారు. అఫీషియల్గా చేసేయండి కూడా. మళ్ళీ బ్రీవరీస్ కార్పొరేట్ నుంచి సప్లై చేశారు. అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇది చేసేసారు. మరి అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా అమ్యూనిటీయే తప్ప, గవర్నమెంట్ షాపులే తప్పక ప్రైవేట్గా బెల్ట్ షాపులు కానీ అనేది ఉన్నాయా? ఈరోజు ఊరికి 5-6 బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే మీ ఉద్దేశం ఏమిటి? అవినీతి అప్పుడు జరిగిందా, ఇప్పుడు జరిగిందా? తర్వాత ఇంకోటి, అసలు బ్రీవరీస్ కార్పొరేషన్లు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క బ్రీవరీస్ కార్పొరేషన్ పర్మిషన్ లైసెన్స్ ఇవ్వలే, ఒక్కదానికి కూడా ఇవ్వలే. ఈ 5 ఏళ్లలో 14 నుంచి 19 నువ్వు ఎన్ని ఇచ్చినావు? అవన్నీ నువ్వు ఇచ్చినట్టే కదా, నీ ప్రోడక్టే కదా అంతా కూడా. ఇప్పుడు ఎస్పీ రెడ్డిది కానీ, లేకపోతే అక్కడ గోదావరి జిల్లా సుధాకర్ యాదవ్ది కానీ, ఇవన్నీ నువ్వు ఇచ్చినట్టే కదా. నీకు లైసెన్స్ ఇచ్చినటువంటి బ్రీవరీస్ కార్పొరేషన్లు ఇవన్నీ కూడా వాళ్ళు సప్లై చేసినట్టే ప్రభుత్వం కొన్నింది, అమ్మింది.
మరి నీ బ్రీవరీస్ కార్పొరేషన్ నుంచి వచ్చిన సరుకు అమ్మింది ప్రభుత్వం, అది కూడా గవర్నమెంట్ షాపులు పెట్టి, ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ కానీ ఎంటర్టైన్ చేయలే. మరి ఏదో కట్టుకథలు చెప్పి నేను నా మీద నీకు చెప్పినని నీ మీద నాకు చెప్పినని చెప్పేసి కట్టుకథలు అల్లి ఈరోజు కేసులు బుక్ చేసి మరి ఒక ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు. అంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? మరి ఈ రకంగా అధికారులు ఈరోజు చూస్తున్నాం. ప్రభుత్వం అంటే ఎన్నో చూసిన నేను కూడా ప్రభుత్వాలు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక నమ్మకం లేదు, ఐపీఎస్ ఆఫీసర్లకు ఈరోజు అదే రకంగా ఉన్నారు. దాదాపు కొన్ని వందల మందికి పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టింగ్స్ లేకుండా ఊరిగా విఆర్లో పెట్టుకుంటారు. ఇదే నా అడ్మినిస్ట్రేషన్, ఇదే నా నేను 40 ఏళ్ళ అనుభవము. ఎందుకు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తున్నారు? అక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం అంతకంటే లేదు. కేవలం ఉండేది ఒక కక్ష సాధింపులు జరుగుతాయి తప్ప అంతకుమించి ఈ రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు అసలు. మరి నిన్న కూడా ఎవరో చెప్తారు, విజయవాడలో అమరావతి కడుతున్నారు. నిన్న వర్షానికి అమరావతిలో అది బ్రహ్మాండంగా ఫ్లడ్స్ వచ్చినాయంట. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ సూటబుల్ అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇప్పుడు ఇది చేస్తున్నారు. మరి ఈ రకమైనటువంటి దీంట్లో నడుస్తూ ఉంది అసలు. మరి అన్నిటికి మించి ఒకటి, ఏది ఏమైనా కానీ ఈ ప్రభుత్వ చెప్పినటి ఏ పరిస్థితిలో ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు సుముఖంగా లేడనేది అర్థమైపోయింది. ప్రజల్లో తిరుగుబాటు అనేది రాబోతూ ఉంది. మేము చెప్పడం కాదు, ఈవెన్ టీడీపీ నాయకుల్లో కూడా ఒక తర్జన పడుతున్నారు. నేను చూస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఈరోజు సుపరిపాలన పోతున్నారు, ఊరికేదో ఫ్యామిలీ ఇచ్చి పోతున్నారు. కానీ ఒక సమావేశం పెట్టి మాట్లాడబడేది తెలుస్తుంది. ప్రజలు నిలేస్తారు ఇంకా కొన్ని రోజులు పోతే. ఎందుకంటే ఈ పోలీసు భయంతో అట్లా ఉన్నారు. కానీ ఇంకా కొద్ది రోజులు పోతే ప్రజలు ఈ యొక్క అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నిలేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అసలు.